తిరుమల తిరుపతిలో ఒక్కరోజు మాత్రమే శ్రీవారి నిజ రూపంలో దర్శనమిస్తారు. అది గురువారం రోజున. ఒక్క గురువారం రోజు మాత్రమే నిజ రూపంలో దర్శించుకునే భాగ్యం భక్తులకు లభిస్తుంది. ప్రతి గురువారం వేకువజామున 2వ అర్చన తర్వాత శ్రీవారు ఎటువంటి అలంకారాలు ఆభరణాలు లేకుండా నిరాడంబరంగా నిజ రూపంతో భక్తులకు దర్శనమిస్తారు. గురువారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి నొసటున పెద్దగా ఉండే పచ్చ కర్పూరపు నామాన్ని బాగా తగ్గిస్తారు. దీంతో ఈ రోజు అంతా శ్రీవారి నేత్రాలను భక్తులు దర్శించుకునే మహద్భాగ్యం కలుగుతుంది. ఈ దర్శనాన్నే నేత్ర దర్శనం అని అంటారు. ఇది ఒక్క గురువారం రోజు మాత్రమే జరుగుతుంది. తిరుమల తిరుపతిలో ఆ వెంకటేశ్వర స్వామి వారిని మొదట గడప నుండి చూడాలనే కోరిక చాలామంది భక్తులకి ఉంటుంది. అలా ఆ స్వామివారిని మొదట గడప నుంచి దర్శించుకునే భాగ్యం మనకి సుప్రభాత సేవలో కలుగుతుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతిదినం జరిగే ఆర్జిత సేవల్లో సుప్రభాతం ఒకటి. ఇది మేలుకొలుపు సేవ. రోజువారీ నిర్వహించే పూజా కార్యక్రమాలు ఈ సేవతోనే ప్రారంభమయ్యి బంగారపు వాకిలి తలుపు తెరుస్తారు. ఆ బంగారపు వాకిలి బయట సుప్రభాత పట్టణం జరుగుతూ ఉండగా సన్నిధిలో శ్రీవారికి మొట్టమొదట నివేదనగా పాలు సమర్పిస్తారు. ఆ తర్వాత భక్తులు స్వామివారిని మొదట గడప నుండి శ్రీవారిని విశ్వరూప దర్శనం చేసుకోవచ్చు. ఈ సుప్రభాత సేవ చేసుకోవటం అనేది మన అదృష్టం. ఎందుకంటే ఆ స్వామి వారిని దగ్గరగా చూస్తుంటే ఆ స్వామివారు మన ఎదురుగా నుంచున్నట్లు అనిపిస్తుంది. ఈ సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకోవటం మన అదృష్టం అనే చెప్పాలి. తిరుమల కొండపైకి నడకదారిన వస్తామని చాలా మంది మొక్కుని ఉంటారు కదా, వారు ఈ విషయం తెలుసుకోవాలి. తిరుమల కొండపైకి నడకదారిన వెళ్ళటానికి 2 మార్గాలు ఉన్నాయి. అలిపిరి నుండి వెళ్లే దారి. ఈ దారిలో వేగంగా నడిస్తే 5 నుండి 6 గంటల సమయం పడుతుంది. తిరుమల చేరుకోవడానికి 2వ దారి వచ్చేసరికి శ్రీవారి మెట్టు. ఈ మార్గంలో ప్రయాణం 1 గంట మాత్రమే పడుతుంది మీరు గనక వేగంగా నడిస్తే. అలిపిరి మార్గంలో ఉన్న మొత్తం మెట్లు సంఖ్య కన్నా శ్రీవారి మెట్టు మార్గంలో ఉన్న మెట్లు సంఖ్య చాలా తక్కువ. అలిపిరి నుండి తిరుమల చేరుకోవటానికి మొత్తం 12 కిలోమీటర్లు మరియు 3550 మెట్లు ఉంటాయి. అదే శ్రీవారి మెట్టు అయితే 2388 మెట్లు మాత్రమే ఉంటాయి. కాబట్టి తిరుమల తిరుపతి కొండపైకి ఎవరైతే నడకదారిన వెళ్ళాలనుకుంటున్నారో ఈ విషయం తెలుసుకొని ఉండటం మంచిది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే కమెంట్ సెక్షన్ లో గోవింద అని టైప్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. ఆ వెంకటేశ్వర స్వామిని ఏడుకొండలవాడ అని అంటారు కదా. ఇప్పుడు ఆ 7 కొండలేంటో తెలుసుకుందాం. మొదటిగా వృషభాద్రి. ఇది నందికొండ లేకపోతే శివుడి వాహనం, విష్ణువు అవతారం. రెండవది అంజనాద్రి అనగా హనుమంతుని కొండ. మూడవది నీలాదేవి కొండ. 4వది గరుడాద్రి లేదా గరుడాచలం అని కూడా అంటారు. ఇది గరుడు కొండ లేకపోతే విష్ణు యొక్క వాహనం. 5వది శేషాద్రి లేదా శేషాచలం. ఇది విష్ణువు దాసుడైన శేషుని కొండ. మన ప్రధాన ఆలయం ఈ కొండపైన ఉంది. 6వది నారాయణాద్రి అనగా నారాయణ కొండ. శ్రీవారి పాదాలు ఇక్కడ ఉన్నాయి. 7వది వెంకటాద్రి, ఆ వెంకటేశ్వరుని కొండ. మీరు ఎంతమంది ఆ వెంకటేశ్వరుని భక్తులు కమెంట్ సెక్షన్ లో గోవింద అని టైప్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. మనం ఏ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినా ఆ శ్రీవారి గడ్డం కింద పచ్చకర్పూరం ఉంటుంది కదా. ఆ పచ్చకర్పూరం ఎందుకు పెడతారు, దీనికి గల చరిత్ర ఏంటో మీకు తెలుసా? పూర్వం అనంత్ అల్వార్ అనే ఒక భక్తుడు శ్రీవారి కోసం పూల తోటను పెంచాలని అనుకుంటాడు. దానికి ఒక చెరువుని త్రవ్వాలని అనుకుంటారు. కానీ ఎవ్వరి సహాయం లేకుండా కేవలం భార్యాభర్తలు మాత్రమే ఆ చెరువుని త్రవ్వాలని అనుకుంటారు. వాళ్ళ కష్టాన్ని గమనించిన ఆ వెంకటేశ్వర స్వామి ఒక బాలుని రూపంలో అనంత్ అల్వార్ భార్యకు సహాయం చేస్తాడు. ఇది గమనించిన అనంత్ అల్వార్ కోపంతో బాలుని మీదకు ఒక గుణపాన్ని విసిరేస్తాడు. ఆ బాలునికి గడ్డం వద్ద తగిలి రక్తం కారుతుంది. బాలుడు అక్కడ నుండి అదృశ్యం అవుతాడు. అయితే ఆలయంలో అర్చకులు స్వామివారి విగ్రహానికి గడ్డం వద్ద రక్తం కావటం చూసి ఆశ్చర్యపోయి ఈ విషయాన్ని అనంత్ అల్వార్ కు చెప్తారు. గమనించిన అనంత్ అల్వార్ సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామియే వారి వద్దకు వచ్చారని ఆ గాయంపై పచ్చకర్పూరం అద్దుతాడు. అప్పటి నుండి శ్రీవారి గడ్డంపై రోజు పచ్చకర్పూరం రాయటం ఆచారం. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని బయటకు వచ్చినాక మళ్ళీ ఒక్కసారి దర్శనం చేసుకుంటే బాగుండు కదా అని అనిపిస్తూ ఉంటది. అలా ఎందుకంటే అక్కడ ఉన్నది నిజంగా విగ్రహం కాదు, విగ్రహ రూపంలో ఉన్న సాక్షాత్తు వెంకటేశ్వర స్వామియే. అందుకే అంత ఆకర్షణ అన్నమాట.
ఆ వెంకన్న స్వామిని చూస్తూ అట్లానే ఆయన ఎదురుగా నుంచొని ఉండిపోవాలనిపిస్తుంది కదా. మీలో ఎంతమందికి ఆ గోవిందుడు అంటే ఇష్టమో కమెంట్ సెక్షన్లో గోవింద అని టైప్ చేయండి. తిరుమల తిరుపతిలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా తమ తలనీలాల్ని ఎంతో భక్తి శ్రద్ధలతో దేవుడికి సమర్పిస్తారు కదా. ఇలా తిరుపతిలో తమ తలనీలాల్ని ఇస్తారో తెలుసుకోవాలంటే ఈ కథ వినండి. ఎప్పుడైతే శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మి కోసం వెతుక్కుంటూ భూమి మీదకి వస్తాడో అప్పుడు విష్ణువు ఒక పుట్టలో ఆవాసం ఏర్పాటు చేసుకొని తపస్సు చేస్తాడు. ఇక శ్రీ మహావిష్ణువు ఆకలితో అలమటించిపోతున్న పరిస్థితిని చూసిన హరుడు అజుడు ఆవు దూడలుగా మారి క్షీరాధారం కురిపించాడు. అదే సమయంలో ఒక గొల్లవాడి చేతిలో గొడ్డలి దెబ్బకు గురి అయిన స్వామివారి నుదిటికి గాయమయ్యింది. గాయమైన శ్రీనివాసుడికి నీలా అనే భక్తురాలు ఎదురుపడి స్వామివారికి గాయం భాగంలో తొలగిన వెంట్రుకల స్థానంలో నీల తన తల వెంట్రుకలను స్వామివారికి అతికిచ్చి గాయానికి కట్టుకడుతుంది. నీలా భక్తికి మెచ్చిన స్వామివారు అయితే భక్తులు తనపై భక్తి భావంతో సమర్పించే తల నీలాలు ఇక నుంచి నీలాకి చెందుతాయని వరమిస్తారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వెళ్ళినప్పుడు స్వామిని చూసి ఏదో అడగాలని కొన్ని కోరికలు కోరుకోవాలని అనుకుంటాము. కానీ ఎప్పుడైతే లోపల అడుగుపెట్టి స్వామి వారిని చూస్తామో ఇంకా ఏమీ గుర్తుండదు. అలానే ఆ స్వామిని చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అలా ఎందుకు జరుగుతుందో తెలుసా? ఆ వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం చూస్తుంటే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామినే చూసినట్లు అనిపిస్తుంది. అందుకే ఆ స్వామిని చూసి మనం అడగాల్సింది మర్చిపోయి ఆ స్వామి వారిని చూస్తూ అట్లా నుంచుండిపోతాం. అదే స్వామివారి మహత్యం అంటే. మీలో ఎంతమంది ఆ స్వామి వారిని చూస్తూ అట్లా నిలబడిపోయారు? కమెంట్ సెక్షన్ లో గోవింద అని టైప్ చేయండి.